విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా. పాప శాప వ్యాధులతో చిక్కి నశించిపోతుండగా పాప విమోచకా పరమ వైద్యుడా, పాప విమోచకరావా, పరమ వైద్యుడా రావా. నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదించు. ప్రభా, మాకు విడుదల కావాలి. పాప శాపములతో ఉన్న మాకు విడుదల ఇవ్వమని యేసయ్య నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 15వ అధ్యాయము 6వ వచనం. ఆ పండగలలో వారు కోరుకొనిన ఒక ఖైదీని పిలాతు విడిపించేవాడు. అధికారులను ఎదిరించి కలహము నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడేవాడి ఉన్న బరబ్బా అను ఒకడుండెను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన వారులారా, పండగ అంటే మనకి గుర్తొచ్చేది కొత్త బట్టలు, పిండి వంటలు, బయటికి వెళ్ళడం, చాలా సరదాగా అందరితో గడపడం, కొంతమంది అయితే తాగడం. ఇది ఈ లోకంలో ప్రస్తుతం జరుగుతున్న పండగ. కానీ ఆ కాలంలో పండగ అంటే ఒక ఖైదీని విడుదలిచ్చే ఆచారము వారిలో ఉన్నది. నిజమైన పండగ అంటే అర్థం ఏంటో తెలుసా? ఖైదీగా ఉన్న వారిని విడిపించేది. ఈరోజు మనం నమ్ముదామండి, ఈ క్రిస్మస్ రోజుల్లో ఉన్న మనము దేవుడు ఈ లోకానికి వచ్చిన ఆ పండగ సందర్భంగా దేవుడు ఎవరిని విడిపించాలి అనుకుంటున్నాడంటే ఖైదీలను. అక్కడ రాయబడి ఉన్న మాట, హత్య చేసినవాడు, ఎదిరించినవాడు, మోసం చేసినవాడు అనే ఒక బరబ్బా అనే ఒక వ్యక్తి ఆ పండగలో విడిపించడానికి ఎన్నిక చేయబడ్డాడు ప్రజల చేత. ఆ రాజు ఎవరినైతే కోరుకుంటాడో వారు ఆ పండగలో విడుదల పొందుకుంటారు. ఈరోజు నేను నమ్ముతున్నానండి, ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా మన పరమ తండ్రి అయిన రాజు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఖైదీగా ఉన్నవారు విడుదలలోకి వచ్చేయాలి. Those who are in bondages, they must be delivered in the name of the Lord Jesus. ఈ పండగలో తినడం తాగడం కాదు, దేవుడు మనల్ని కోరుకుంటుంది. ఖైదీగా ఉన్నవారు విడుదలలోకి రావాలి, బంధింపబడిన వారు, చెరసాలలో ఉన్న వాళ్ళు బయటికి రావాలి. అప్పుడు అది ఉన్న ఆచారం, ఆ ఆచారాన్నే వారు ఫాలో అయ్యారు. ఈరోజు మనం కూడా నమ్ముకుందామండి, నిజంగా నువ్వు ఆత్మీయుడు అయితే అక్కడ ఉన్న ప్రజలు బరబ్బాను కోరుకున్నట్లు మనము మన కుటుంబంలో ఎవరైతే బరబ్బాగా ఉన్నారో, ఎదిరించిన వాళ్ళుగా ఉన్నారో, కోపంతో విర్రవీగిపోతున్నారో, ఎవరైతే హత్యలు చేస్తూ మోసం చేస్తూ వ్యభిచారం వైపుకు వెళ్ళిపోతున్నారో, ప్రభు పాదాల దగ్గర వారిని అర్పించగలిగితే, బరబ్బా ప్లేస్లో నీ కుటుంబంలో ఎవరైతే అలాగా ఉన్నారో ఈరోజు నమ్మండి, అసలు విడుదల పొందడానికి ఏ అవకాశం లేనివాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయాడు, తప్పనిసరిగా మరణంలోనికే వెళ్ళిపోవాలి. కానీ పండగ ఆయనకు విడుదలిచ్చింది. ఈరోజు ఈ పండగ వాతావరణంలో ఉన్న మనకు తప్పనిసరిగా విడుదలిస్తున్నది ఆయన పుట్టుక. ఈరోజు క్రీస్తు మన హృదయంలో జన్మించారు. ఏమంటే వీలైతే ఇంకా నేనే బరబ్బాని అనుకో. నీకు తెలుసు నువ్వు మనసులో ఏ మోసంతో ఉన్నావు, ఏ అపవాదితో, ఏ చీకటితో బంధింపబడుతున్నావో నువ్వు కోరుకో. ప్రభువా, యేసు ప్రభు లోపలికి వెళ్ళాలి, నువ్వు బయటికి రావాలి. యేసు ప్రభు బంధించబడుతున్నాడు పండగలో, బరబ్బా విడుదల పొందుకుంటున్నాడు. దట్స్ ఎ రియల్ ఫీస్ట్. ఏమండి, యేసు ప్రభు వారు బంధించబడి లోపలికి వెళ్ళాడు, పండగలో నీకు విడుదలిచ్చాడు.
అదండి నిజమైన పండగ. ఈరోజు మనం కూడా ప్రభువా నీ కుటుంబంలో ఒకసారి అలాగ కళ్ళు మూసుకొని, నీ కుటుంబంలో ఎవరైతే బంధించబడిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, నీకు తెలిసిన వాళ్ళు నీ దేశంలో, ఈ దేశాలలో ప్రభా నేను ప్రార్థిస్తున్నాను. ఈ పండగ వాతావరణంలో ఉన్న మేము కోరుకుంటున్నాం, పిలాతు కన్నా గొప్ప అయిన రాజు దగ్గర మేము మొరపెడుతున్నాం. బరబ్బా కోసం బరబ్బాని ఎలాగైతే వారు విడుదల కోరుకున్నారో, మా కుటుంబంలో ఉన్న బరబ్బాలను విడుదల చేయమని అడుగుతున్నాం. ప్రభా మేము ప్రార్థిస్తే నువ్వు చేస్తావు. సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు, మందు అలవాటు ఉన్నవాళ్ళు, అమ్మాయిల అలవాటు చాటింగ్లతో ఉన్నవాళ్ళు, ప్రభా వ్యభిచారంతో ఉన్నవాళ్ళు, ప్రభా చెత్త వీడియోలు చూస్తున్న వాళ్ళు, పనికిమాలిన వీడియోలు చూస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ బరబ్బాలుగా ఉంటే మేము కోరుకుంటున్నాం. నువ్వు బంధించబడిన విధానంలో మేము విడుదల పొందుకుందాము గాక. మరణము శాపము నుంచి తప్పించబడి శిక్ష రద్దు చేయబడును గాక. ఈ పండగలో బందీలుగా ఉన్న మేము విడుదల పొంది నిన్ను ఆరాధించువారుగా మేము మారిపోవుదుము గాక. విడుదల మాకు కావాలి, లోకరక్షక యేసయ్యా, పాప శాప వ్యాధులతో చిక్కిన సించిపోతుండగా, పాప విమోచకా పరమ వైద్యుడా, పాప విమోచక రావా, పరమ వైద్యుడా రావా, నీ సిలువ రక్తముతో బంధాలను ఛేదింపవా. నీ సిలువ రక్తంతో మా బంధాలన్నీ విడుదల పొందుకుందాముగాక. ఈ మనవలన్నిటినీ మన కోసము బంధించబడి మనకు స్వేచ్ఛను అనుగ్రహించిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్.